మన దగ్గర ఎవరైనా రెస్టారెంట్ పెడితే కస్టమర్లను ఆకర్షించడానికి ప్రచారం చేయాలి. రేటింగ్ ఏజెన్సీల నుంచి మంచి రివ్యూలు పొందడానికి కష్టపడాలి. కానీ జపాన్లోని కొన్ని రెస్టారెంట్లు మాత్రం మాకు అవేమీ వద్దంటున్నాయి. కస్టమర్లను మేమే ఎంచుకుంటున్నామంటున్నాయి. తాము పిలిస్తేనే కస్టమర్లు రావాలని అంటున్నాయి. ఆ రెస్టారెంట్కు ప్రైవేట్ ఫోన్ నెంబర్ ఉంటుంది. తెరవడానికి సీక్రెట్ సమయాలుంటాయి. యజమానులే కస్టమర్లకు ఫోన్ చేసి పలానా సమయానికి రావాలని పిలుస్తారు. మహా అయితే పాత కస్టమర్లు కొత్త వారిని రిఫర్ చేయవచ్చు. మళ్లీ వారిని పిలవాలా వద్దా అనేది యజమాని ఇష్టమే. టోక్యోలో సుగలాబో పేరుతో ఇలాంటి రెస్టారెంట్ను నడుపుతున్నారు. ఇక్కడి అనేక రెస్టారెంట్లు తమ వంటల ప్లాస్టిక్ లేదా మైనపు ప్రతిరూపాలను వాటి ప్రవేశ ద్వారం దగ్గర గోడపై ఇలా ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిరూపాలు రెస్టారెంట్ మెనూను వినియోగదారులకు తెలియచేయడానికి, ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. లోపల లభించే భోజనాల శైలి ఇంకా వాటి ధరపై ఇవి ఖచ్చితమైన దృశ్యమాన వివరణను అందిస్తాయి. జపాన్లోని చాలా రెస్టారెంట్లు పాశ్చాత్య శైలి టేబుళ్లు, కుర్చీలను అందిస్తున్నప్పటికీ నేలపై కూర్చోవడానికి కుషన్లతో కూడిన సాంప్రదాయ సిట్టింగ్ కూడా ఉంటుంది. దీన్ని జాషికి అని పిలుస్తారు. కొన్ని రెస్టారెంట్లు 2 శైలులను కలిగి ఉంటాయి. అసలు రెస్టారెంట్లోకి పిలవడానికి ముందు కస్టమర్ల బ్యాక్గ్రౌండ్ను హోటల్ యజమాని తెలుసుకుంటారు. వారి మనోభావాలకు అనుగుణంగా వంటలను సిద్ధం చేస్తారు. హోటల్ స్టాఫ్ దేశమంతా తిరిగి సరఫరాదారులతో నెట్వర్క్ను అభివృద్ధి చేసుకుంటారు. దీనివల్ల అత్యుత్తమ ముడి సరుకును వారు పంపుతారని చెబుతున్నారు. హోటల్ మార్కెటింగ్లో ఇది సరికొత్త ట్రెండ్గా ఇప్పుడు నిలుస్తోంది.